జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడంపై మీరేమంటారు సార్? ఏమండి, ఆయనకి ఏంటంటే ఆయన అధికారంలో ఉండాలి. అధికారంలో వచ్చాక కల్తీ మద్యం అమ్ముకోవాలి, కల్తీ గంజాయి అమ్ముకోవాలి, ప్రజల్ని మొబ్బు పెట్టి ఆయన ట్యాంకర్లతో విదేశాలకు డబ్బులు పంపించాలి. ఆయన అది ప్రజలకి ఒక డెవలప్మెంట్ కోరుకునే ముఖ్యమంత్రి అయితే, ఒక ఎక్స్ ముఖ్యమంత్రి అయితే ఆయన ఆ 11 మెంబర్స్తో ఆయన వచ్చి అడగాలి. వీళ్ళు కేవలం ఏంటంటే ఆ 11 నిమిషాలు ఉండడానికి కారణం ఏంటంటే ఓన్లీ అటెండెన్స్ వేసుకోవడానికి వచ్చాడు అంతే తప్ప ఒక ప్రజల యొక్క సమస్యలు ఏమున్నాయి, ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఏం జరగలేదు అనే ఇది లేదు ఆయనకి. హోదా ఇస్తే అది ఇదని అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష హోదా ఇవ్వమండి, అది ప్రతిపక్ష హోదా ఎందుకండి? ఇప్పుడు ప్రజల సమస్యలు పోరాడడానికి ప్రత్యేక కావాలా ఏంటి? అవసరంలా. ప్రజల సమస్యల మీద పోరాడే ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా అడిగే అర్హతలకి ఒక టైమింగ్ ఇస్తారు. ఆ టైమింగ్ లో 2 minutes 5 minutes ఆయన అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏంటంటే కల్తీ లడ్డు జరుగుతుంది. కల్తీ లడ్డు గురించి ఏంటంటే ఆల్రెడీ సెంట్రల్ నుంచి ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. దాని గురించి ప్రశ్నిస్తే ఆన్సర్స్ లేవు వాళ్ళ దగ్గర. కాబట్టి ఆన్సర్స్ లేవు కాబట్టి వచ్చి అటెండెన్స్ చేసుకుని ఒక బ్యాక్ బోర్డ్ బెంచెస్ స్టూడెంట్స్ అంటారు వాళ్ళకి, జస్ట్ ఫర్ అటెండెన్స్ వాళ్ళు వస్తారు, వచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు మినిమం ఏంటో బ్యాక్ చేసే వాళ్ళకి రేపు ఎమ్మెల్యేకి పార్టిసిపేషన్స్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు.